ఓకే నైస్. ఇప్పుడు ఓకే ఫ్రేమ్ బాగుంది. ఇప్పుడే రైనింగ్ ఆగిపోయింది అన్నమాట. కార్లోంచి దిగ్గానే వర్షం ఆగిపోయిందా? యా. ఇప్పుడు పాడండి పాట. ప్రకృతిలో వర్షం ఇచ్చింది కదా, అందుకే వర్షం వెళ్ళిపోయింది. అమ్మో ఓకే. ఎంత యాక్టివ్ ఉంటుందో తెలుస్తుంది కదా. అవును, చాలా చాలా మంచిది. దేవుడి పాటలు కూడా పాడతారా వర్షిని? అంటే పాటల గురించి నాకు తెలియదు, ఆమెకే అడగాలి. కాలభైరవాష్టకం పాడతాను. ఏంటండి? కాలభైరవాష్టకం పాడతాను, బట్ ఇప్పుడు వద్దులేండి. అంటే పాడొచ్చా, టైమింగ్ కాదా లేకపోతే వద్దా? నాకు అది తెలియదు. అంటే ఈ టైంలో పాడకూడదు అంటే నేను అడగను. అంటే టైమింగ్ కాదు. ఒకసారి నేను అగోరిని అడుగుతాను, నాకు అబద్ధం ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులేండి, ప్రెసెంట్ వద్దు. ఒక సాంగ్ అయితే పాడాను కదా, 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. ఫ్రీజ్ అవుతుంది. వీడియో కూడా యూట్యూబ్ లో పెడతాం, జనాలను నాగం చేస్తాం, మరి అప్పుడేం ట్రోలింగ్ చేస్తారా? ఏమని? ఏం జనాలో ఏమో అర్థం కావట్లేదు. ఓకే, అది కొంచెం పాడండి. అది మరి 2 ముక్కలే పాడ ఆపేశారు దాన్ని. అంతకన్నా రాదండి, చూసి పాడమంటే పాడతాను. మరి మీరు బాగా ఇవి చేసేవారుగా, రీల్స్ చేసేవారుగా. రీల్స్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా రీల్స్ చేస్తారా, ఆపేస్తారా? పిల్లగాడా ఏందిరో పిల్లగాడా, నా గుండె కాడాలి. హలో హలో, అంతేనా? అంటే చిన్న చిన్న బిట్లో. ఓకే, పూర్తి సాంగ్ అంటే పాడలేను, కొంచెం మిస్టేక్స్ అవ్వచ్చు కదా, మళ్ళీ లైవ్ లో పరుగు పట్టదు. ఓకే, ఇంకో ఫోన్ ఉందేమో కదా, మీరు లిరిక్స్ చూసి పాడండి. కాదు, ఇంకో ఫోన్ ఉందేమో కదా, ఒకటి లిరిక్స్ చూసుకుని. దూరం చేయకండి దయచేసి. ఇంత హ్యాపీగా ఉన్నాం కదా ఈ కపుల్స్. అదే అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనుకున్నప్పుడు జనాల్లో కూడా పెరుగుద్దేమో. ఒకటి అఘోరి అంటే ఫేక్ అని అనుకుంటూ ఉన్నారు, మీరు ఫేక్ కాదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దేవుడి ధ్యాస గురించి అన్న దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మేము దేవుడి ధ్యాసలో ఉన్నప్పుడు దేవుడి ధ్యాసలో ఉంటాను, మిగిలిన సమయంలో నార్మల్గానే మా జీవనం కూడా ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, అరే మేము మనుషులమే కదా, మనిషి రూపమే కదా. సర్వస్వం కోల్పోయిన తర్వాత, బయటికి సభ్య సమాజంకి వచ్చిన తర్వాత, దేశ సంచారానికి వచ్చిన తర్వాత, ప్రజల్ని చూసి ప్రజలలో ఎలా మెదగాలి, ఎలా నడవాలి, మాకు కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇలా జాలీగా ఉంటే తప్పేముంది? ఇప్పుడు దీన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. అగోర్లో అంత ఇప్పుడు అలా అంత నవ్వుతూ అలా మాట్లాడితే దీన్ని కూడా అంటారు. కానీ మేము హ్యాపీగా ఉన్నాం, మా హ్యాపీనెస్ మాకు కావాలి. మీలాగా మేము రోధిస్తూ బాధపడుతూ ఇలా ఉండలేము. ఇరుకుటాటంగా ఓపెన్ గా హ్యాపీగా ఉన్నాం చాలు. ఓకే, అంటే మామూలు టైంలో ధ్యానం టైంలో ఓకే అగోరమ్మ, ధ్యానం టైంలో కాకుండా మిగిలిన టైంలో మీకు కూడా ఏదైనా పాటలు వచ్చా? అంటే ఆమె కోసం మీరు కూడా ఏదైనా పాట పాడతారా? లేదు, మా చిన్నకు వచ్చిన అన్ని పాటలు మాకు రావు. నాకు అసలు పాటల గురించి తెలియదు, సినిమాల గురించి తెలియదు. ఇంకా ఏదో సినిమాలు ఇష్టం అన్నది కదా, తీసుకెళ్ళు అంటే తీసుకెళ్లి చూపిస్తాను కూడా. సినిమాకి స్టార్ట్ అవుతుంది కదా. ఏం సినిమాకి వెళ్తున్నారు? ఏమో ఆమెకే తెలియాలి. ఏం సినిమా? ప్రభాస్ మూవీకి వెళ్తాను. ప్రభాస్ మూవీకే అంటే నువ్వు కూడా వెళ్తావమ్మా అగోరమ్మ? ఆమెతో పాటు నువ్వు కూడా థియేటర్లోకి వెళ్తావా? థియేటర్లోకి వెళ్తావంటే ఇంకా తీసుకెళ్ళాలి ఉండాలి కాబట్టి, ఎందుకంటే కంపల్సరీ. అంటే అదే అంటే కొంత అఘోరి తత్వ యాజ్ ఏ వైఫ్ గా ఈజ్ ప్రొటెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కంపల్సరీ చూద్దాం అప్పటి దాన్ని బట్టి లోపల ఏంటిది అనేది ఏదైనా థియేటర్ వాళ్ళతో కూడా మాట్లాడి అప్పటిది చూద్దాంలే. చూడొచ్చు, వెళ్ళొచ్చు సినిమాకి, తప్పేం కాదు కదా. భైరవ్ హాయ్, యు సే ద హాయ్ భైరవ్. హియర్ యు లుక్ ఎట్ హియర్. వర్షిని, నీకు ముందు నుంచి పెట్స్ అంటే ఇష్టమా లేకపోతే అఘోరి దగ్గరకు వచ్చిన తర్వాత ఇష్టమా? అమ్మో, నేను పిచ్చా పెట్స్. అమ్మో, అందుకే అన్ని కలిసిపోయినాయి. మా ఇంట్లో 2 డాగ్స్ ఉండేవి, అండ్ పెర్షియన్ క్యాట్ ఒకటి ఉండేది. ర్యాబిట్స్ ని పెంచాను, చిలకల్ని పెంచాను, ప్యారెట్స్ ని పెంచాను. ఐ మీన్ మేము ఇప్పుడు ఆశ్రమం పెడితే ఇంకా మొత్తం చాలా పెట్స్ చూస్తారు మీరు. అవునా? చాలా పెట్స్ పెంచుకుంటాం. మనిషి కంటే చాలా 100 రెట్లు బెస్ట్. ఆ సేవ చేసుకోవడం బెస్ట్.
గోవులను పెంచుకుంటాము, పెట్స్ ని పెంచుకుంటాము, హ్యాపీగా ఉంటాం ఇద్దరం. వచ్చిన భక్తులకు మంచి చేస్తూ మేము భగవంతునికి సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటాం. ఇంకా జనాల మీద అయితే అరవరు కాదు, జనాల మీద అరవడం, జనాల మీద ఫైట్ నేను ఇందాకే క్లారిటీ ఇచ్చాను. మొత్తంగా ఉంటాము, కానీ వాళ్ళు కాంట్రవర్సీకి వస్తే మాత్రం మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. కాంట్రవర్సీకి అయితే దిగను, ఎందుకంటే కాంట్రవర్సీ ఇస్ నాట్ గుడ్. నేను అర్థం చేసుకున్నాను. చాలా మంది భక్తులు చెప్పారు దీనివల్ల వచ్చేది ఏముండదు, జస్ట్ ఓన్లీ ట్రోలింగ్ లలో మిగలడం తప్ప ఇంకోటి ఏముండదు. అంటే కుదిరితే ఒక ఆశీర్వాదం, 2 సెల్ఫీలు అన్నట్టు భక్తులు అంతేనా? అంతకంటే ఏం లేదు. అవును, రియాక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళ యాక్షన్ ఇస్తే ఖచ్చితంగా మా దగ్గర రియాక్షన్ ఉంటది. అంటే మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి, అంటే జనరల్ గా వర్షిని మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి తెలియదు కదా. భక్తులు ఏమంటారు, మిమ్మల్ని చూసిన వెంటనే అఘోరి అమ్మ భక్తి తత్వం, అఘోరి అమ్మతో ఫోటో తీసుకుంటే మంచి జరుగుద్దేమో అని వచ్చి పాపం ఫోటో అడుగుతారు. మీరేమో అడగండి ఇస్తాము, ఫోటో అడగండి ఇస్తాము, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం నాన్న, తింటున్నాం నాన్న అన్న టైంలో వచ్చి ఫోటో ఇవ్వాల్సింది అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. వెయిట్ చేయమని చెప్తాము, కానీ వెయిట్ చేయకుండా వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కాదు, ఒక డౌట్ జనరల్ తెలుగు రాష్ట్ర ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఊహకే వదిలేస్తాం, వాళ్ళ ఆలోచనలకు. మిగతా రాష్ట్రాలలో ఉన్నట్టు వీళ్ళు కూడా ఎందుకు ఉంటలేరు అనేది ఒకటి. ఓకే, నీకు ఇప్పటి వరకు తప్పుని తప్పుగా చెప్తున్నాము, ఒప్పుగా చెప్తున్నాము. కరెక్ట్. ఓకే, నీకు ఇప్పటి వరకు నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సంపాదించుకున్న డబ్బులతో ఖర్చు పెట్టుకోవడం నీకు అలవాటు. అఘోరి అమ్మకేమో భిక్ష చేసుకోవటం అలవాటు. ఇప్పుడు ఆ 2 మ్యాచ్ అవుతాయి. మరి ఆమెమో భిక్ష తీసుకుంటుంది, నువ్వేమో అది తీసుకోవటం తీసుకోగలవా? భర్త సంపాదించిన దాంట్లోనే భార్య తినాలి. సో ఎలా సంపాదించినా, భిక్షతో సంపాదించినా అదే పరమాన్నం అంటావు. భిక్షం వచ్చినా, ఎవరో ఒకరు వచ్చి దానం చేసినా, ఇంటికి ఇన్వైట్ చేసినా గానీ ఉన్నంతలోనే బతుకుతాం, ఉన్న దాంట్లోనే హ్యాపీగా తిని ఉంటాం. సో ఆయన భిక్ష చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఎవరో వచ్చి ఒక దానం ఇస్తున్నారు, నామోషి ఏం ఫీల్ కావు? లేదండి, అది వాళ్ళ అభిమానం కాబట్టి ఖచ్చితంగా వద్దనుకుంటే తీసుకోవాల్సింది. కానీ ఒకటి మధ్యలో రూమర్స్ వచ్చాయి కదా, అవి నిజమా కదా చెప్పమ్మ వర్షిని? నీకు ఏదో బిల్లా కొని పెట్టారు, ఆస్తులు కొని పెట్టారు, ఆయనకి ప్రభాస్ ఇంటి పక్కన ఏదో ప్లాట్ ఉంది, ఇవన్నీ వచ్చాయి కదా. నీకేమో ప్రభాస్ అంటే ఇష్టం, ఆయనకేమో ప్రభాస్ ఇంటి పక్కన ఫ్లాట్. చెప్పాను కదా ప్రభాస్ అంటే ఇష్టం అని. ప్రభాస్ ఇంటి పక్కన అదే విల్లా ఉంటే అక్కడే ఉండి లైవ్ ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను తెలుసా, రోజు ఏదో బాల్కనీ దగ్గరికి కనిపిస్తాడా లేదా అని. అలాంటిది ఏం లేదండి, అవన్నీ ఫేక్ న్యూస్లు, దయచేసి నమ్మొద్దు. ఎలాంటి విలాసు ఇవ్వలేదు, ఎలాంటి లక్షలు ఇవ్వలేదు. డబ్బును ఆశించి, మెయిన్ డబ్బు ఆశించి అయితే నేను రాలేదు. మా దగ్గర డబ్బు కూడా లేదు. మేము ప్రేమగా బతకాలి, జీవించాలి అనుకున్నాం కాబట్టి హ్యాపీగా ఇలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓకే, మరి ప్రభాస్ అంటే ఇష్టం, కానీ ప్రభాస్ లాంటి అబ్బాయిని చేసుకోవాలనిపించలేదు ఎప్పుడు? అంటే అలాంటి అబ్బాయి ఉండడని అనుకున్నానండి. సో ఇప్పుడు అఘోరి అమ్మే ఓన్లీ హీరోస్ లోనే అలా, కానీ రియల్ లైఫ్ లో అలాగా అనుకోలేదు. ఏంది నేను పక్కన ఈ క్వశ్చన్ ఏంది అనుకుంటున్నాడేమో అఘోరి అమ్మ. లేదు, అలా ఏమనుకోరు. మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది, సో మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది, అందుకే ఆయన దిగాడా? చూసావా ప్రభాస్ ఎప్పుడైనా కట్టేసాము డైరెక్ట్ గా తీసుకోవడానికి? ఓకే, డైరెక్ట్ గా చూసావా ప్రభాస్ ఎప్పుడైనా? లేదండి, ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. అవునా? ఏం చెప్తావు డైరెక్ట్ గా? ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి కలిస్తే, ఏదైనా షూటింగ్ లోనో ఎక్కడైనా కనబడితే ఏం చెప్తావు అసలు? ప్రభాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వెళ్ళగానే దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ డార్లింగ్, ప్లీజ్ గివ్ 1 సెల్ఫీ అని చెప్పని అడుగుతాను. డార్లింగ్ అనే పిలుస్తాను. మరి ఇప్పుడు అఘోరి అమ్మను కూడా అలా పిలుచుకుంటే పిలుస్తావా డార్లింగ్ అని? ఏమో ఏమో అంటే మొన్న మీ అమ్మగారిని సుందరి అనే
పేరు గుర్తు రాగానే సుందరాన్ని పిలవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీకు డార్లింగ్ అనే పేరు గుర్తు వచ్చింది కదా, రేపటి నుంచి అగోరి ఏమన్నా అలా పిలుస్తావా ఏంటి? ఓకే, మీరు పిలవమంటే పిలుస్తాను ఖచ్చితంగా. పిలు. సరే పిలు. డార్లింగ్. చిన్ను హ్యాపీయా? హ్యాపీయా మీరు? ఓకే, ప్రజలందరూ కూడా హ్యాపీ కావచ్చు. నన్ను షాక్ అవుతారేమో. అయ్యో ఇలా తయారయ్యారు. నేను అనేది ఏంటి అంటే ఓకే, ఇంతసేపు మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేసి ఇవన్నీ అడిగింది కూడా ఎందుకంటే అఘోరీ గురించి ఏమైనా అపార్థం చేసుకుంటున్నారా? అఘోరీ మోసమా? అఘోరీ తీసుకొచ్చిన అమ్మాయి శ్రీవర్షిని ఇంట్లోంచి వచ్చేసిన అమ్మాయి పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చి తప్పు చేసిందా? కన్న తల్లిదండ్రులకు ఏదైనా బాధను మిగిల్చిందా? ఇవన్నీ కూడా తీసుకుని జనాలకు చూపించడం కోసం, అంటే ప్రతి విషయాన్ని జనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్న విషయాన్ని, ఆలోచించిన విషయాన్ని చూపించడం కోసం. కాబట్టి మేము చాలా హ్యాపీగా. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, బయట ఎన్నో సమస్యలు ఉన్నాయి, అఘోరీని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అన్ని సమస్యలు కూడా చూపిస్తున్నాం ఇందులో అన్ని. మా దాంట్లో రైతు మన దాంట్లో కాదు, ప్రజలకు చెప్తున్నాను. ఎన్నో సమస్యలు అక్కడ పోయి మీ ఫోన్లతో అక్కడ వీడియోలు చేసి వాళ్ళకి ఏదైనా చెయ్యొచ్చు కదా. అఘోరమ్మ అగో ఈడ పడుకుంది, అఘోరమ్మగా అక్కడ శ్మశానంలో ఉంది, అఘోరమ్మ ఈ గుడి. అంటే ఆసక్తి, జనాల్లో అన్ని రకాల ఆసక్తులు ఉంటాయి కదా. అఘోరి అమ్మ జీవితం ఒక ఆసక్తి. అంటే జనరల్గా అఘోరీలు అంటే పెళ్లి చేసుకోరు, అఘోరీలు అంటే ఎక్కడో గుహల్లోనో ఎక్కడో ఉంటారు. అఘోరీలు అంటే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను, అఘోరీస్ మ్యారేజ్ అని యూట్యూబ్ లన్నా గూగుల్ లన్నా